సరిహద్దులు సంరక్షించుకోవటం కన్నా పెద్ద సవాల్ ఇంకేమీ ఉండదు. పైగా చైనా, పాకిస్తాన్ లాంటి గిల్లి కజ్జాలు పెట్టుకునే పొరుగు దేశాలు ఉంటే అది ఇంకా ఇబ్బందికరం. భారత్ను ఈ సమస్య ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. భూభాగంలోనే కాదు, తీర ప్రాంతాల్లోనూ బలం పెంచుకోవాల్సిన అవసరం గుర్తు చేశాయి పలు సందర్భాలు. అందుకే భారత నౌకాదళం ఎప్పటికప్పుడు కొత్త శక్తి సంతరించుకుంటోంది. అధునాతన సాంకేతికతతో యుద్ధ నౌకలు సిద్ధం చేసుకుంటోంది. అందులో కొత్తగా ఐఎన్ఎస్ విశాఖ చేరింది. దేశ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న ఈ నౌక సూపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగానికి తోడ్పడనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ నౌక రాకతో ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఇందులోని ప్రత్యేకతలేంటి? హిందూ మహాసముద్రాన్ని పరిరక్షించే సామర్థ్యం, సూపర్ సోనిక్ క్షిపణులను మోసుకెళ్లగల శక్తి, ఈ తరహా అస్త్రం మన చేతిలో ఉంటే తీర ప్రాంతాలు రక్షించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే అలాంటి ఆయుధాన్నే సిద్ధం చేసుకుంది భారత నౌకాదళం. అధునాతన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖను అమ్ముల పొదిలో చేర్చుకుంది. ప్రాజెక్టు 15B పేరుతో మొత్తం 4 అత్యంత అధునాతన నౌకలను తయారు చేయిస్తున్నారు. వీటికి విశాఖపట్నం, ఇంఫాల్, మర్మగోవా, సూరత్ నగరాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. అందులో మొదటిది ఐఎన్ఎస్ విశాఖపట్నం. తొలిసారిగా విశాఖపట్నం శ్రేణితో నౌకలు తీసుకురావాలన్న 9 ఏళ్ల కల నెరవేరింది. ఈ నౌక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ముంబైలో విధుల్లోకొచ్చేసింది. సాధారణంగానే తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంగా, దేశంలోనే అతిపెద్ద రక్షణ దళ కమాండ్ కేంద్రంగా విశాఖకు విశిష్ట స్థానం ఉంది. ఇప్పుడదే పేరు మీద యుద్ధ నౌక అందుబాటులోకొచ్చింది. ఈ ప్రాంత పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది ఈ ఐఎన్ఎస్ విశాఖ. ఈ భారీ యుద్ధ నౌక దేశీయంగా తయారవటం మరో ప్రత్యేకత. డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఈ నౌకను డిజైన్ చేయగా, ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ పూర్తిస్థాయి నిర్మాణానికి సహకరించింది. ఇది ఆత్మనిర్భర భారత్కు సాక్ష్యమని కేంద్రం అంటుంటే, నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పామంటూ నిపుణులు కొనియాడుతున్నారు. ముంబైలోని నౌకా నిర్మాణ సంస్థలో ఈ నౌకను తయారు చేశారు. తీర ప్రాంతాలపై నిఘా పెంచటమే కాకుండా దాడి జరిగితే సమర్థంగా ఎదుర్కొనే శక్తిని అందించారు. ఈ మధ్యకాలంలో చైనా, పాక్తో తరచూ సరిహద్దు గొడవలు రావటం వల్ల రక్షణ రంగం బలోపేతం చేయటంపై ప్రత్యేక దృష్టి సారించింది భారత ప్రభుత్వం. భూభాగాల్ని రక్షించుకునేందుకు కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుంటూనే తీర ప్రాంతాల రక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పుడు ఐఎన్ఎస్ విశాఖను అందుబాటులోకి తీసుకురావటం వెనక ఉద్దేశమిదే. ఇండో పసిఫిక్ ప్రాంత పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అందులో భాగంగానే ఈ నౌకను విధుల్లోకి చేర్చింది. భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఇదే. అంతర్జాతీయంగా పలు దేశాల నౌకాదళాలతో కలిసి రక్షణ అంశాలపై పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది. ఇది జరగాలి అంటే ముందుగా మన యుద్ధ నౌకలు బలంగా ఉండాలి. అందుకే ఐఎన్ఎస్లను తయారు చేసే పనిలో నిమగ్నమైంది భారత్. వాటిలో ఒక్కో నౌకను ఇలా అందుబాటులోకి తెస్తూ కయ్యానికి కాలు దువ్వితే మేం సిద్ధంగా ఉంటామన్న సంకేతాలను శత్రు దేశాలకు పంపుతోంది. ఈ యుద్ధ నౌక భారత భద్రతా దళంలో చేరుతోంది అని తెలిసినప్పటి నుంచే శత్రు దేశాల్లో భయం మొదలైందన్నది నౌకాదళ అధికారుల మాట. వాళ్లను అంతగా కలవరపెట్టింది అంటే ఇది ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టు 15B సిరీస్లో ఈ అత్యాధునిక యుద్ధ నౌక నిర్మాణం జరిగింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఈ నౌకను ఇండియన్ నేవీ రూపొందించింది. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ నౌక 30 నాటికల్ మైళ్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే విధంగా ఆయుధ సామాగ్రిని అమర్చేందుకు వీలుగా విశాలమైన డెక్ ఉంటుంది. ఇందులో ఎప్పుడూ 2 యుద్ధ హెలికాప్టర్లు దిగేందుకు అనువుగా నిర్మాణాన్ని చేపట్టారు. And we have come a long way since then. We improved our onboard machinery, various auxiliaries, our weapon systems, our guns have fired, our torpedoes have fired, our sensors have
been proved, and we have come a long way today. In many ways, we have come a long way as compared to previous Indian warships or Indian-built warships. Our indigenous content is the highest today. We are at 75% as of now, and it's going to go further up, obviously. And I'm proud to say that from then till now, it's been a sea change. It's been a generational shift in terms of the quality of ships that MDL has produced. जी देखिए, पहले तो मैं ये बताना चाहूँगा कि ये इंडिजिनाइज रॉकेट लॉन्चर है जो मेक इन इंडिया के तहत भारत में बनाया गया है। ये एंटी सबमरीन के लिए यूज़ होता है, मतलब कि जो पनडुब्बियों के लिए जब पनडुब्बी इसके रेंज में आती है और लॉक हो जाता है तो ये फायर होता है। एक सर्टेन डेप्थ पे जाने के बाद ये पनडुब्बी को डुबाने की क्षमता रखता है। जी देखिए, अगर इस जहाज़ की बात करूँगा तो ये जहाज़ एक डिस्ट्रॉयर क्लास है और अभी जितनी भी नौसेना है उनमें ये एक एडवांस्ड डिस्ट्रॉयर क्लास शिप है। डिस्ट्रॉयर क्लास जो है 3 डायमेंशंस में ऑपरेट कर सकती है, जैसे जो कि हो गया एयर के लिए हमारे पास सरफेस टू एयर मिसाइल है, फिर सरफेस हो गया, सरफेस के लिए हमारे पास सरफेस टू सरफेस मिसाइल है, और एक सब सरफेस हो गया जो पानी के नीचे, उसके लिए हमारे पास ये IRL है और टॉर्पेडो లాంచర్స్ हैं। బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను దీని నుంచి ప్రయోగించవచ్చు। ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాల్ని ఉపయోగించారు। జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తివంతమైన టార్పెడోలను పొందుపరిచారు। 2 మల్టీరోల్ హెలికాప్టర్లు ఇందులో ఉంటాయి। ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణులు, ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయోగించే క్షిపణులు, స్వదేశీ టార్పెడో ట్యూబ్ లాంచర్లు, యాంటీ సబ్మెరైన్ స్వదేశీ రాకెట్ లాంచర్లు, 76mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ లాంటి ఆయుధ సామాగ్రిని ఇందులో పొందుపరిచారు। యుద్ధ సామాగ్రి శత్రు రాడార్ల కంటికి చిక్కకుండా ఉండటం ప్రత్యేకత। నిరంతరం పరిసరాలను పరిశీలిస్తూ యుద్ధంలో పాల్గొనేందుకు వీలుగా అన్ని రకాల సమాచార వ్యవస్థలు పనిచేసేట్టుగా 2 అత్యాధునిక రాడార్లు అమర్చారు। నౌక అన్ని వైపులా ఫిరంగులు, AK-630 గన్లు, 76mm మీడియం రేంజ్ గన్లు, క్లోజ్ రేంజ్ గన్లు ఉంటాయి। నౌక నుంచి గాల్లోకి, నీటిలోకి, మరో నౌకపైకి కదులుతున్న లక్ష్యాలను ఛేదించే విధంగా క్షిపణులు ప్రయోగించవచ్చు। You know, in line with the nation's vision, which is Atmanirbharta, I think this particular ship is a testimony of our commitment and resolve as a country to achieve that vision. We have about 75% of the content on board the ship which is indigenous. Indian Ocean region is one of the busiest maritime areas in the world. It is taken, I mean, most of the advanced navies operate in our waters, securing their particular interests. So this ship, with the long legs that it has, the endurance that it has, is meant to safeguard the national interests far away from our shores. We've come a long way as far as indigenization is concerned, and I mean, we are standing on a mighty platform which is 160 meters long and 17 meters wide, and everything is indigenous. More than 75% of the equipment is indigenous. So to name a few, especially the weapons and sensors, we have SRGM, Super Rapid Gun Mount, AK-630, which is the close-in weapon system. We have the surface surveillance radar, which has been made by NISL, which is a Tata venture. And over 15 equipment, weapons and sensors on the ship are from Bharat Electronics. Is the fact that these are manufactured in India, the hardware and the software and the technology. కోగాక్ ప్రొపల్షన్ విధానంలో రివర్సిబుల్ గ్యాస్ టర్బైన్లు ఈ నౌకకు అమర్చారు। సొంతంగా 4.6 మెగావాట్ల విద్యుత్తును ఈ నౌక ఉత్పత్తి చేసుకుంటుంది। 2011వ సంవత్సరం జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది। డైరెక్టర్ ఆఫ్ నావల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి। 2013 అక్టోబర్లో విశాఖపట్నం యుద్ధ నౌక షిప్ తయారీకి Y12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ MDL సంస్థ శ్రీకారం చుట్టింది। 2015 నాటికి కీలక భాగాల నిర్మాణం పూర్తి చేసింది। 2020లో 2 సార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత తూర్పు నౌకాదళానికి INS విశాఖపట్నం నౌకను అక్టోబర్ 28న అప్పగించారు। 50 మంది అధికారులు, 250 మంది ఇతర సిబ్బంది ఇందులో ఉంటారు। మల్టీ ఫంక్షన్ ఎయిర్ సెర్చ్ రాడార్లతో పాటు 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్ ల్యాండ్ అటాక్ క్షిపణులు ఈ నౌక నుంచి ప్రయోగించే వీలుంటుంది। इसी के साथ हमने दुनिया को, देश को हमने ये कॉन्फिडेंस दिया है, ये बता दिया है कि हाँ, हम एक बायर्स नेवी से हम कैसे बिल्डर्स नेवी बन के उभरे हैं। पूरा का पूरा प्रोजेक्ट जो है वो मेक इन इंडिया प्रोजेक्ट है। मजगान डॉक लिमिटेड ने इसे बनाया है, और इसमें न सिर्फ ये 7,400 टन स्टील है, बल्कि ये हमारा घर है।
हमारा सपना है और इसी के साथ ये देश के लिए एक आश्वासन है, एक विश्वास है कि आप सुरक्षित हाथों में हैं। 13 ट्रायल्स की हैं, तो पहले ट्रायल जब मुझे अभी भी याद है, एक बहुत बड़ा अचीवमेंट था। एक शिप को बिल्ड करने के बाद आप फर्स्ट टाइम उसको जहाज़ में पानी में लेके जा रहे हैं, तो बहुत सारी उम्मीदें रहती हैं कि कोई बिना किसी प्रॉब्लम के, बिना किसी एरर के या बिना किसी एक्सीडेंट के उस चीज़ को अचीव करना, हमने वो अचीव की। నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రకు విశాఖలోని డాల్ఫిన్ నోస్ కొండ, దానిపై దీపస్తంభానికి స్థానం కల్పించారు. నౌక గుర్తింపు చిహ్నంగా కొమ్ములతో కనిపించే కృష్ణజింక ముఖం ముందు భాగం ఖరారు చేశారు. అత్యంత అప్రమత్తతకు, వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నం పొందుపరిచారు. అప్రమత్తతతో, పరాక్రమంతో విజేతగా నిలవారన్న లక్ష్యాన్ని చిహ్నం కింద పొందుపరిచారు. ఈ యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరు పెట్టడం వెనుక ఆసక్తికరమైన అంశాలే ఉన్నాయి. తూర్పు నౌకాదళానికి ప్రధాన స్థావరంగా విశాఖ రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం పాక్ యుద్ధంలో 1971లో ఈ స్థావరానికి దగ్గరలోనే పాక్ సబ్మెరైన్ ఘాజీని భారత నౌకాదళం ముంచేయడము విశాఖగా నామకరణం చేయటంలో కీలకంగా నిలిచింది.